నా ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికే నేను ట్రై చేస్తాను. ఎక్కడైనా ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ జ్ఞానాన్ని ఎలా అన్వయం చేసుకుంటున్నాము, లేదంటే ఏ విధంగా అనేది నా లైఫ్‌లో ఉండే అన్ని విషయాల్ని బిఫోర్ మెడిటేషన్ నేను పెద్దగా టచ్ చేయను గానీ, ఆఫ్టర్ మెడిటేషన్ నాకు జరిగిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ నేను చెప్తాను. ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్ లాంటి దాంతో నేనైతే ఈ ధ్యానంలోకి ఏమి నేను ఎంటర్ అవ్వలేదు. అంటే బిగినింగ్‌లో ధ్యానం అనేది చాలా మందిలాగే నాకు కూడా అది ఒక వయసొచ్చాక చేసేది అని, లేదంటే కాస్త చాలా పీస్‌ఫుల్‌గా చేయాలనే ఒక ఆలోచన తప్ప, అది చేస్తే పీస్‌ఫుల్‌గా ఉంటామనే ఆలోచన తక్కువ. దానికంటే కూడా ప్రాపంచికంగా యోగాసనాలు, ప్రాణాయామ ఇలాంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనేది ఆహ్, అందరిలాగే నాకు నా దృష్టికోణం కూడా. అయితే ఆహ్, బిఫోర్ మెడిటేషన్ అంటే 2020 ముందున్న పరిస్థితులకి సింపుల్‌గా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి గూడా అంటే మాది చెప్పాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మేము నలుగురు సిబ్లింగ్స్ నాకు ముగ్గురు. ఆహ్, మా అన్నయ్య, తమ్ముడు, చెల్లాయి, నేను. సో, చిన్నప్పటి నుంచి డ్యాడీకి చదువంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి చదివించారు. సో, ఇంట్లో ఒక అన్నయ్య ఒక రేడియాలజిస్ట్ డాక్టర్, తమ్ముడు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంటెక్, పీహెచ్‌డీ, చెల్లాయి, నేను స్కూల్ టీచర్స్‌గా సెటిల్ అయ్యాము. అయితే ఇక్కడే నాకు బిగినింగ్‌లోని ఆహ్, ఈరోజు అర్థం చేసుకుంటే చిన్నప్పటి నుంచి నాకు టీచర్ అంటే చాలా ఇష్టం. కానీ మధ్యలో నాన్నగారు నాకు ఆయనకి డాక్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన అగ్రికల్చర్ చేస్తూనే ఈ మనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కదా! పీఎంపీ అట్లా వర్క్ చేసేవాళ్ళు. ఆయన హస్తవాసి కూడా చాలా మంచిది. చిన్నగా ఏదైనా చేత్తో మెడిసిన్ ఇచ్చినా అద్భుతంగా తగ్గేది. చాలా మంచి రెప్యుటేషన్ ఉండేది. అప్పట్లో ఆయనకి కలెక్టరేట్‌లో జాబ్ ఉన్నా కూడా ఇది చాలా బావుంది. పేరు ప్రతిష్టలు డబ్బులొస్తున్నాయని కూడా ఆ గవర్నమెంట్ జాబ్‌ని విడిచిపెట్టేసారు కూడా. కానీ ఆ వాల్యూ తెలిసొచ్చేటప్పటికి మాకు మా మీద చదువు మీద కాన్సంట్రేట్ చేయటం, ఆ చదువులోనే చెప్పాలి అంటే నిరంతరం పోటీగా చదువుకుంటూ ఈరోజు ఇలా స్థిరపడ్డాము. ఆ మధ్యలో ఆ పీరియడ్‌లో ఎన్నో ఎన్నో తెలిసి తెలియక కూడా మనకి పిల్లల్లో ఉండే ఒక రకమైన స్ట్రెస్సు, ఒక రకమైన అభద్రతా భావం, లేదా తల్లిదండ్రులు చదువుకోమంటున్నారనే అప్పుడప్పుడు వాళ్ళ మీద కలిగే ద్వేషం, లేదు కష్టపడుతున్నారని వాళ్ళ మీద ఉండే గౌరవం, ఇంకా చాలా అన్నీ కలిసే నేర్చుకున్నామనిపిస్తుంది మేము నలుగురం. అయితే నలుగురిలోనూ నేను కొంచెం ఫోకస్డ్‌గా ఫస్ట్ నుంచి ఉంటానండి. నాలో భయాలున్నాయి గానీ, కానీ ఫోకస్డ్‌గా ఉంటాను. ఏదైనా పని చేయాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా. సో, నేను ప్రతి విషయంలోనూ మా ఇంట్లో నేను ముందుకుంటాను. కాబట్టి నాకు నాన్నగారు కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం చాలా అద్భుతంగా ఏంటంటే, ఫస్ట్ నుంచి నేను నాకు సోషల్‌గా మూవ్ అవ్వడం వల్ల నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. సో, ఆ విధంగా. అయితే ఎప్పుడైతే ఫోకస్డ్‌గా ఉండి అన్నీ వర్క్ చేస్తూ ఉంటానో నేను అందరికంటే ముందు మా నాన్నగారు మెడిసిన్ అనడంతో నేను సెవెంత్, ఎయిత్ ఆ క్లాసెస్‌కొచ్చేటప్పటికి ఆయన నన్ను మెడిసిన్ వైపు టర్న్ చేయాలనుకోవడం. బట్ నేను ఫెయిల్ అయ్యాను అందులో. నాకు ఎంబీబీఎస్ అయితే రాలేదు. బీఏఎంఎస్ అప్పుడు బీహెచ్ఎంఎస్ ఇవన్నీ అగ్రికల్చరల్ బీఎస్సీ ఇవన్నీ వచ్చాయి గానీ. కానీ ఇంక ఇష్టం లేక జాయిన్ చేయలేదు. అనుకోకుండా నన్ను మళ్ళీ బీఎడ్ వైపు తిప్పారు. ఆ వెంటనే నేను ఎంట్రన్స్ రాయడం, సీట్ రావడం, ట్రైనింగ్ ఆ వెంటనే మాకు టీచర్స్ పెట్టే డీఎస్సీ అందులో టాప్‌లో క్వాలిఫై అవ్వడం వెంటనే జరిగి ఆ వెంటనే ఒక 6 మంత్స్‌లో మ్యారేజ్ అయిపోవడం. ఇంత ఫాస్ట్‌గా జరిగింది. అంటే నాకిక్కడ ఈరోజు ఏం అర్థమవుతుందంటే, మనం ఈ భూమి మీదకి ఏదైతే చెయ్యాలని ప్రణాళిక వేసుకొస్తామో అదే జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. అది అప్పటికంటే కూడా. ఎందుకంటే నాన్నగారు డాక్టర్ అని అనుకున్నా నేను అవ్వలేదు. ఆయన ఆయన క్రియేట్ చేసిన ఇంట్రెస్టు, డాక్టర్స్ డెడికేషను అన్నీ కూడా నాకు చాలా ఇష్టమై నేను ట్రై చేశాను. కానీ ఐ వాస్ ఫెయిల్డ్. ఎందుకంటే అది నా జీవిత ధ్యేయంలో లేదు. కానీ ఎప్పుడైతే ఈ టీచింగ్ అనుకున్నానో అటువైపు అనుకోకుండా టర్న్ అయ్యానండి. సో, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుందనమాట. ఇక్కడ జీవిత ధ్యేయం అనే దాన్ని మనం అండర్‌లైన్ చేసుకుంటే ప్రతి వ్యక్తి ఆ జీవిత ధ్యేయాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఫాలో అవ్వాలి. అయితే మరి మెడిటేషన్ ముందు లైఫ్‌లో ఇంకా చాలా చాలా ఫేస్ చేసిన ఆహ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే మా హస్బెండ్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్‌లో జాబ్ ఆయన. తణుకు దగ్గర శశి వేల్వెన్ను అక్కడ వర్క్ చేసేవారు. సో, ఆఫ్టర్ మ్యారేజ్ ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కేంద్రీయ విద్యాలయ. సో, వెళ్ళాల్సొచ్చింది. ఫస్ట్ పుట్టింగ్ వచ్చి గౌహతి ఇచ్చాడు. సో, వెళ్ళిపోవాలి.
నేను కూడా హ్యాపీగానే పంపించాను. ఎందుకంటే కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేనప్పటికే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను పెళ్ళికి ముందే. సో, ఈయనకి అది విడిచిపెట్టాలని అనిపించకపోవడం నేను కూడా చెప్పి పంపించడం. అలా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇద్దరు పిల్లలు వాళ్ళని సింగిల్ పేరెంటింగ్ చేసుకుంటూ మా మా బ్రదర్ మెడిసిన్ చదువుతున్నాడు మళ్ళా సెకండ్ డిగ్రీ. తమ్ముడు తర్వాత తను మళ్ళీ పీహెచ్‌డీకెళ్ళాడు. చెల్లాయికి మ్యారేజ్. ఇవన్నీ బాధ్యతలు అంటే ఈరోజు చెప్పుకోవడానికి గబగబా ఒక 2 మాటల్లో చెప్తాము. కానీ కొన్ని సంవత్సరాల పాటు నేను విపరీతంగా రెస్ట్‌లెస్‌గా ఒక ఫ్యామిలీ హెడ్ ప్లేస్‌లో ఉండి మేజర్ ఇది తీసుకున్నాను. కానీ మనం ఫ్యామిలీ హెడ్ కాదు కాబట్టి మనం వర్క్ అయితే చేస్తాం గానీ మన వర్క్‌ని ఎవరు గుర్తించరు. ప్లస్ ఏదైనా ఎక్కడ చిన్నగా ఏం జరిగినా అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో, ఇలాంటివి పిల్లల్ని సింగిల్ పేరెంటింగ్ మా హస్బెండ్ ఎక్కడో ఉండడం. సో, ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్సు, మా అత్తవారి వైపు సరైన అసలు మాకు సపోర్ట్ లేకపోవడం. అలాగే స్కూల్ డ్యూటీ గూడా. ఎప్పుడు అక్కడ ఎంజాయ్ చేసినా గానీ పిల్లలతో, కానీ అది కూడా ఒక బర్డెనే. ఒక స్ట్రెస్‌ఫుల్‌గా. ఇన్ని కలిసి ఇంక ఈ బుర్ర మీద అసలు కొంచెం కూడా నాకు ఎక్కడ కూడా రెస్ట్ దొరికినట్లు అనిపించేది కాదు. చాలా ఎంత అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎవరైనా బలవంతంగా సూసైడ్ చేసుకున్నారని వింటే అటువంటి వాళ్ళ మీద జాలి అనిపించేది కాదు. కొంచెం నాకు కోపం కూడా వచ్చేది చెప్పాలంటే. అసలు ఏంటి జీవితాన్ని ఎలా ఎండ్ చేసుకుంటారు అని అనిపించేది. అప్పటికే నాకు జీవితం విలువ అనేది ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేసుకున్నాను. సో, అనిపించేది. అలాంటిది నాకే ఆహ్, చనిపోవాలి అని అనిపించేది. ఎందుకు అసలు రీజన్స్ ఏం లేవు. ఉంటాయి చిన్న చిన్న విషయాలు. పెద్ద పెద్దయి ఏం కాదసలు. సో, అలాంటి పరిస్థితుల్లో కూడా మా స్ట్రెస్ అలా అనిపించేది. ఇప్పుడు మా బ్రదరు తన ఫ్రెండ్ డాక్టర్ ఉంటే ఆయన అంటే ఒక రకంగా పెద్దాయనే. ఆయన దగ్గరికి ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే అమలాపురంలో ఉండేదాన్నప్పుడు నేను. వెళ్ళాను. వెళ్లి చూసి ఆయన ఇంచుమించుగా సైకియాట్రిస్ట్, సైకాలజిస్టులు చాలా టైం పెట్టి మాట్లాడతారు కదా! సో, ఇంచుమించుగా నాతో హాఫ్ అన్ అవర్ పైగా మాట్లాడారు. అంటే నేను ఏంటి, నా ఇష్టాలేంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నా యాటిట్యూడ్స్, నేను ఎలాంటి పనులు చేశాను, ఎలా ఉంటాను, ఎవరితో ఎలా ఉంటాను, అన్నీ చూసి మీరు చాలా హెల్తీగా ఉన్నారు. కానీ మీకున్న ప్రాబ్లమ్ ఏంటంటే సింపుల్‌గా ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి అది బాగా ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఆ స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి మీరు రోజు ఒక అరగంట ధ్యానం చేయండి. ఒక అరగంట వాకింగ్ చేయండి అని డాక్టర్ గారు చెప్పి నేను మీకు ఎలాంటి మెడిసిన్ కూడా పెట్టట్లేదని కూడా చెప్పారు. సో, చాలా హ్యాపీగా ఆయన అంతసేపు ఓపెన్ అప్ అయి మాట్లాడుతూ, మెచ్చుకుంటూ అవన్నీ చేయటం అది చాలా బూస్టప్ ఇచ్చింది నాకు. సో, ఓకే. వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని అమలాపురంలో ఉన్న ఏకైక పబ్లిక్ పిరమిడ్. సో, అక్కడికి వెళ్ళాను ఇమ్మీడియేట్‌గా నేను నా బెస్ట్ ఫ్రెండ్. వెళ్ళి సరే పిల్లలు చిన్న పిల్లలు ఇంట్లో ఎవరు ఉండరు. స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళని పిల్లలకి ఏవో కాస్త ఏవో స్నాక్స్ పెట్టేసి వాళ్ళని తలుపు కడియేసేసి తాళం వేసుకు వెళ్ళిపోయేదాన్ని. సో, అది కొంచెం కష్టం అనిపించేది. ఎంత కాదన్నా చిన్న పిల్లలు కదా! ఏమో ఏం చేస్తారో లేదంటే రకరకాల ఆలోచనలనమాట. నెగెటివ్ థాట్స్. అంటే జనరల్‌గా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారు లోపల ఎవరిని పెట్టి తాళం వేసి వెళ్ళకూడదని. సో, ఏదైనా అవుతుందేమో, గ్యాస్ ఏదైనా ఎక్స్‌ప్లోడ్ అవుతుందేమో, లేతే పవర్ ఏదైనా అవుతుందేమో, పిల్లలు ఏమైపోతే ఇలాంటివి వస్తూ వెళ్ళేదాన్ని గానీ మెడిటేషన్ కుదిరేది కాదు. బేసిక్‌గానే నాకు మెడిటేషన్ అనేది ఎందుకంటే ఎప్పుడు నేను వర్క్ మైండెడ్‌గా ఉంటాను కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉండమనమాట. ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటది. సో, మెడిటేషన్ మా ఫ్రెండ్ బానే చేసేది నాకు రెగ్యులర్‌గా. ఒక 2, 3 పౌర్ణమి మెడిటేషన్‌లు కూడా వెళ్ళానండి. ఆన్ అండ్ ఆఫ్‌గా కొంతకాలం ట్రావెల్ చేశాను. అప్పటికి బుక్స్ ఏమీ చదవలేదు. సో, ఇలా జరిగింది. అయితే ఇంకా పిల్లల్ని విడిచి అంత దూరంగా 5, 6 కిలోమీటర్లు వెళ్ళడం, ఒక 1 అవర్ పైనే తినేస్తోంది. 1 ½ అవర్. అలిసిపోయి మళ్ళీ రావడం బండేసుకొని ఇయన్నీ కారణాల వల్ల వదిలేసాను. 2013 అది. తర్వాత మన పీఎస్ఎస్ఎంలో జరిగిన ఇష్యూస్ కూడా చూసేటప్పటికి అమ్మో! ఇది ఎంతవరకు మనం వెళ్ళొచ్చా? ఏదో ఒక అనవసరమైన పనికిమాలిన ఆలోచనలు బుర్రలోకి ఎప్పుడైతే వచ్చాయో నేను అందులోంచి బయటకొచ్చేసాను. 2015లో మరలా టీచర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని రామచంద్ర మిషన్‌కి పిలిచారు. రండి ఒక్కసారి అని వాళ్ళ రిలేటివ్స్ కూడా అవుతారు. సరే కాదని లేక వెళ్ళాను. వెళితే అక్కడ వాళ్ళు మన ఎదురుగా కూర్చోబెట్టి హార్ట్‌ఫుల్ మెడిటేషన్ చేయిస్తున్నారు. అది మరీ చాలా ఇబ్బందిగా అనిపించింది. మన ఎదురుగానే కూర్చొని మనల్ని కళ్ళు మూసుకోమంటే ఏవేవో అక్కడ కూడా పిచ్చి పిచ్చి థాట్స్. సో, ఇదంతా ఇబ్బందిగా ఉందని వాళ్ళ బుక్ షెల్ఫ్‌లో ఉన్న ఒక బుక్ తీసిస్తే సోల్ గురించి, ఆత్మ గురించి చెబితే అసలు సోల్ అంటే ఏంటి? ఆత్మ ఏంటి? ఆత్మ అంటే మనకున్న అవగాహనలో ఏవో తెలుగు సినిమాల పైత్యం ఏంటంటే దెయ్యాలు, భూతాలు ఇలాంటివే తప్ప మన లోపల ఉన్నది ఆత్మ. మనం అంటేనే ఆత్మ అనే అవగాహన అనేది ఎప్పుడూ ఎవరు ఇవ్వలేదు కాబట్టి, వినలేదు కాబట్టి
సో, ఆ విధంగా నాకేమీ అనిపించలేదు. బుక్స్ చదివినా కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి. సో, అక్కడ కూడా 1 ఆర్ 2 మంత్స్‌లో విడిచేసాను 2017లో నేను రాజమండ్రి మా అత్తారు. రాజమండ్రి నేను ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని వచ్చేసాను. మా వారు కూడా ట్రాన్స్‌ఫర్‌లో అప్పటికి ఆయన గౌహతి వర్క్ చేశారు. తర్వాత ఏలూరు వర్క్ చేశారు. నెక్స్ట్ ఏమో మళ్ళా పూణే వర్క్ చేశారు. అక్కడి నుంచి మళ్ళా విశాఖపట్నం, అక్కడి నుంచి రాజమండ్రి రావడం. సో, ఇన్నేళ్లలో 14 ఇయర్స్ తర్వాత ఒక ప్లేస్‌కొస్తున్నామని నేను 17లో రాజమండ్రి వచ్చాను. ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజమండ్రి విజయ్ దుర్గ గారు. మీకెవరికైనా పరిచయం ఒకవేళ ఉండుంటే. మేడం ఒకరోజు మా ఇంటికొచ్చారు. నేను ఇలా అండి పిరమిడ్ ధ్యానం చెప్తాను. మీరిక్కడ పిరమిడ్ ఉంది రండి అంటూ వచ్చారామె. సరే. అయితే అంటే ఆవిడ టీచర్ ఆవిడ ప్రైవేట్ స్కూల్ టీచర్ అవ్వడం, నేను టీచర్ అని తెలిసినట్లుంది. ఆవిడ చొరవగా వచ్చారు. నో మేడం నాకు టైం ఉండదు. నేను సింగిల్ పేరెంట్. నేను టీచర్ యూనియన్‌లో కూడా నేను కొంచెం కీ రోల్‌లో వర్క్ చేస్తున్నాను. సో, మా జిల్లాలో. సో, నాకు అవ్వదు మేడం. చాలా వర్క్స్ అవి ఇవి. అంటే స్కూల్‌లో చెప్పించొచ్చు అంటే హ్యాపీగా రండని మాది అప్పర్ ప్రైమరీ స్కూల్ అప్పుడు. సో, 8థ్ క్లాస్ వరకు పిల్లలుంటారని తీసుకెళ్ళి 3 డేస్ చెప్పించాను. అప్పుడే జస్ట్ కూర్చున్నాం గానీ, బేసిక్‌గా మెడిటేషన్ అనేది నాకు ఎక్కువ చేయలేకపోయేదాన్ని. ఎందుకని బుర్ర నిండా పనికిమాలిన థాట్సు, ఆ బరువులు, గత జ్ఞాపకాలు, లేతే ఫ్యూచర్‌లో ఏం చెయ్యాలి ఇవే తప్ప ఇంకా ఇప్పుడు ప్రెజెంట్‌లో ఏంటి అనే విషయాన్ని తీసుకోలేని పరిస్థితి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ నిమిషాన్ని, ఈ వర్తమానాన్ని మనం మిస్ అవుతూ ఉంటామో, ఖచ్చితంగా అది మనకి చాలా చాలా మనం లాస్ అవుతాం. ఎందుకంటే ఐదర్ గతం లేదంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతాం. అంతే కదా! వర్తమానం మిస్ అయ్యామంటే. సో, అట్లా ఆమెతో చెప్పేస్తే ఆవిడ వెళ్ళిపోయారు స్మూత్‌గానే. సరే దానికి తగ్గట్టుగా మా కింది ఓనర్ ఏమందంటే, "ఈవిడొచ్చిందంటే పూజలయి చేయొద్దంటదండి. ధ్యానమే చేయమంటది. ఈవిడొస్తే ఈసారి ఇంక తలుపు తీయకండి బాబు" అంది. అమ్మో! ఇదేంటో తేడాగా ఉన్నారైతే అనుకుని నేను వెంటనే ఏంటంటే, నాకు చాలా పూజలవి చాలా ఇష్టం. చాలా చేస్తాను. చేసుకునేదాన్ని. చాలా సంతృప్తిగా అనిపించేది. ఏ రోజైనా పూజ చెయ్యకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో తప్పు చేసినట్లు చాలా అపరాధ భావంతో ఉండేది వెళ్ళినా కూడా. ప్రశాంతంగా ఉండేది కాదు. సో, ఆ విధంగా. అయితే ఎప్పుడైతే ఈ 2020 ఇట్లా 15-20 మధ్యలో నేను ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఇంకా పెరిగి, మా వారికి ట్రాన్స్‌ఫర్ వచ్చినట్లుగా వచ్చి రాజమండ్రి జస్ట్ ఒక్క 4 రోజుల్లోనే ఎందుకనో ఆ ట్రాన్స్‌ఫర్స్ క్యాన్సిల్ చేసేసారు. మరలా ఆయన బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోయారు మళ్ళీ. ఇంకా ఇవన్నీ ఈ పిల్లలతో సింగిల్ పేరెంటింగ్‌గా నేను లాక్కు రాలేక నేను ఉద్యోగం చేస్తూ ఇన్ని అసలు ఖాళీ లేకుండా నన్ను నేను బిజీ చేసుకోవడమే నాకు ఈ ఒక రకంగా హ్యాపీగా అనిపించిన, ఒక రకంగా స్ట్రెస్ అనిపించేది. సో, ఇన్ని విషయాల్లో ఇంకా 17-20 మధ్యన నాకేంటంటే 2013లోనే, 14లోనే నాకు ఈ నెక్ బెల్ట్ వేశారు. ఎందుకంటే స్పాండిలైటిస్. అక్కడి నుంచి ఆ డిస్క్ ప్రాబ్లమ్ వల్ల ఆహ్, తర్వాత బ్యాక్ పెయిన్ కిందొచ్చింది. ఇంకా రకరకాల సమస్యలంటే ఎప్పుడైతే ఈ అనవసరమైన ఆలోచనలతో ఉంటామో మనం, అప్పుడు వల్ల ఆ స్ట్రెస్ వల్ల ఏమైందంటే మొత్తం నా నాడీ వ్యవస్థ, ఈ నరాలన్నీ కూడా పట్టు తప్పేసినట్లయిపోయి మొత్తం మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అసలు గట్టిగా ఏదైనా క్లీన్ చేసి డీప్ క్లీన్ ఇల్లు చేస్తే ఒక రూమ్ చేసినా రాత్రికి జ్వరం వచ్చినట్లు అయిపోయేది. ఒళ్ళు కాలేదు కదా! ఎవరైనా అడిగితే జ్వరం ఏంటి కానీ కాలు కింద పెట్టాలి అంటే విపరీతమైన పెయిన్‌ఫుల్‌గా అలాంటి పరిస్థితుల్లో ఏడుపొచ్చేసేది నిజంగా. ఎందుకు ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఈ పిల్లల్ని పెంచలేకపోతున్నాను. నాకెవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఇలా ఉండేది. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఎక్కడో ఉండి మా హస్బెండ్ అంతే ఇబ్బంది పడుతున్నారు పాపం. అలాగే మా పేరెంట్స్ కూడా వాళ్ళకి మా చెల్లాయి బాధ్యతలయ్యే వరకు మాతో కలిసుండి మా పిల్లల్ని పెంచి అన్నీ చేశారు అమ్మ వాళ్ళు. నేను వాళ్ళకి అంతకంటే ఎక్కువగా సపోర్ట్‌గా నిలబడ్డాను. అంత బాధ్యతలు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో నాకు ఒంటరైపోయాను. మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ నాకంత సపోర్ట్‌గా ఉంది. ఆ ఒక్కటి నన్ను ఈరోజు ఎలైవ్ అనిపించేలా చేసింది ఆ టైంలో. అయితే ఆ 2020 వరకు చాలా అంటే ఎంతంటే ఇంకా లైఫ్‌ని దుర్భరంగా అనిపిచ్చేది నాకు. అనారోగ్యం కానీ స్కూల్‌కెళ్తే పిల్లల మధ్యన ఏమి ఉండేది. అంటే ఇదంతా కూడా మీకెందుకు చెప్తున్నానంటే మానసిక రోగం. సో, మానసిక రోగం, ఒత్తిడి, మనకి మనం తెచ్చుకునే పనికిమాలిన ఆలోచనలు, అనవసరమైన విషయాల్లో తలదూర్చటాలు, అనవసరమైన విషయాలకి మనం ఎక్కువ టైం పెట్టాలి. ఇవన్నీ చేయటం వలన వచ్చిన ఒత్తిడికి అంటే ఆధ్యాత్మికత అంటే తెలీదు గానీ తెలియకుండానే ఎన్నో తప్పులు, ఎన్నో కర్మల్లో వేలు పెడుతూ చేయటం వలన వచ్చిన వాళ్ళ రోగాలన్నీ మనం వేసుకోవడం అనే దానికి నాకు అర్థమైంది. సో, ఇప్పుడు అర్థమైంది ఈ జీకే గారి సబ్జెక్ట్‌లో. సో, ఆ విధంగా నాకు అనిపించింది. సరే 2020లో కరోనా అనే నిజంగానే పత్రి గారు చెప్పినట్లుగా కరోనా దేవత.
సో మా జీవితంలో ఏంటంటే స్కూల్స్ కాబట్టి ఆటోమేటిక్గా మూతపడితే ఒక 1 మంత్ ఏంటంటే ఏదో ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు కాబట్టి వీలైనంతలో కాస్త రూపాయి చేతిలో ఉండి హ్యాపీగా ఏదన్నా వండుకోవడం, తినడం, కాలక్షేపం ఇలా అలా ఏవో జరిగాయి అంతే. ఫస్ట్ కరోనాలో మేము మధ్యలో స్కూల్కి వెళ్ళేవాళ్ళం. పెద్ద పిల్లలు కాబట్టి కాస్త ఎప్పుడైనా మధ్యలో ఫస్ట్ 20 డేస్ వెళ్ళకపోయినా అక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది అంతే. కానీ చాలా టైం దొరికింది. ఆ టైంలో జూమ్ సెషన్ అనేది కూడా మన జీవితాల్లో మరి చైనా వాడ్ యాప్ అంటారు కానీ అద్భుతమైన మలుపు తిప్పింది. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ని స్పీడప్ చేసిన పత్రి గారి ఎనర్జీస్లో జూమ్ అనేది ఒక అద్భుతంగా మనకి ఒక వరంలా దొరికిందని చెప్పాలి. ఈరోజు పిఎంసి ఛానల్ గురించి ఎంత అద్భుతంగా చెప్పుకుంటున్నామో జూమ్ అనేది కూడా, ఎందుకంటే ఆ రోజు టెక్నికల్ ఎవరికీ తెలియదు కానీ జూమ్ యాప్లో ఇలా కలిసి మాట్లాడుకోవడం చాలా విచిత్రంగా చాలా బాగా అనిపించి, అమ్మో చైనా వాడి యాప్ ఏదైనా అవుతుందా అని భయపడుతూ కూడా, కానీ నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఆమె నన్ను మీ ఫ్రెండ్ని కూడా రమ్మనండి మెడిటేషన్ చెప్దాము అని తనకి చెప్పడం, సరే అటెండ్ అయ్యాం. మెడిటేషన్ చేయించారు. ఎప్పట్లాగే నాకు ఏమీ రుచించలేదు. డిస్టర్బెన్స్, రకరకాల ఆలోచనలు. తర్వాత చిన్నగా విషయం చెప్పారు. కానీ ఫస్ట్ క్లాస్ ఎవరు తీసుకున్నారంటే అక్కడికి నుంచి గౌతమి అని ఒక అమ్మాయి రావాలి పిరమిడ్ వ్యాలీ నుంచి. కానీ ఆ ప్లేస్లో ఆ రోజు రాకపోవడం, పిండి అయ్యప్ప గారి వైఫ్ పిండి మేడం ఉన్నారు కదా, అనుష సంథింగ్, అనిత మేడం, ఎస్ మేడం ఫస్ట్ క్లాస్ తీసుకున్నారు. ఒక రకంగా అలాంటి గ్రేట్ మాస్టర్ మాకు ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది మా లైఫ్లో ఒక మైల్ స్టోన్ డెఫినెట్. అండ్ మాకు మెడిటేషన్ పరిచయం చేసిన ముంబైలో ఉండే లక్ష్మి మేడం అని మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్, ఆవిడ అద్భుతంగా చిన్న టీచింగ్స్ చెప్తూ ఉంటే రోజు బాగుండే. రోజు 7-7 కూర్చోడు ఇలా జూమ్ ముందు చక్కగా ఫ్రెషప్ అయిపోయి చిన్న గోని పట్టేసుకుని కూర్చొని హ్యాపీగా మెడిటేషన్. సరే మెల్లగా మెడిటేషన్ బాగుంది చేస్తుంటే ఏదో తెలియని ఎనర్జీ, తర్వాత చేతిలో ఈ క్రిస్టల్ పిరమిడ్ పెట్టుకున్న ఎనర్జీ ఫీల్ అవ్వడం, బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీ వెళ్తున్నట్లు, బాడీ ఊగుతున్నట్లు వాళ్ళు చెబుతూ ఉండే మనకు ఆ ఫీలింగ్స్. తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, ఇవన్నీ చాలా బాగుండేవి. రోజుకు ఒక మాస్టర్ని తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పిస్తుంటే చాలా విచిత్రంగా. వాళ్ళ హెల్త్ కండిషనే కాకుండా ఈ ఎక్కువగా పిఎస్ఎస్ఎం మాస్టర్స్ బాగా ధ్యానం చేస్తారు కాబట్టి అప్పటి మాస్టర్స్ అందరికీ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ. సో అట్లాంటివన్నీ చెప్పడం చాలా ఏదో లోకంలోకి వెళ్ళినట్లుగా ఉండి ఏవేవో కనెక్ట్ అవుతున్నట్లుగా అనిపించేవి. సో బిగినింగ్లో అయితే పత్రిజీతో ఎక్స్పీరియన్సెస్ కళలు కింద, లేదంటే మహోతార్ బాబాజీ, ఇట్లా ఏ బుక్ చదువుతుంటే ఏదనిపిస్తే ఆ మాస్టర్ లాగా నాకు ఎక్కువ అని కాకపోయినా కనెక్ట్ అవుతున్నట్లుగా బాగా ఉండేది. సో ఆ టైంలో పత్రి గారివి వీడియోస్ ఎంత పిచ్చిగా అంటే, జీకే సార్ హోలిస్టిక్ టాబ్లెట్లో ఆల్కహాలిక్ స్టేట్లోనే విన్నాను పత్రి గారిది. ఎంతలా అంటే ఇంక వంట చేస్తూ కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అట్లా కంటిన్యూస్గా పడుకున్నా. మా పిల్లలతో కూర్చొని వాళ్ళతో చర్చిస్తూ వాళ్ళు కూడా ఏంటంటే, అమ్మ నేను వాళ్ళని ఏదైనా చెప్తే దాని మీద క్వశ్చన్ అడగడం, మళ్ళీ నేను వాళ్ళకి ఆన్సర్ చేయటం. ఈ ఆన్సర్ నాకు ఎలా తెలిసింది అని చెప్తే తర్వాత ఏంటంటే మన సబ్కాన్షియస్లోంచి ఆ గత జన్మల విజ్డమ్ అంతా అట్లా వస్తుంది, లేదంటే నిన్న విన్నది కూడా ఈ సబ్కాన్షియస్లోనే స్టోర్ అవుతుంది. సో ఇట్లా అనేది అర్థమయ్యిందనమాట. పిల్లలు కూడా నాకు మంచి మాస్టర్స్ లాగా. అయితే మేము వెజిటేరియన్స్ కాదు. బేసిక్గా పెళ్లి నాటికే మా హస్బెండ్ ఫస్ట్ నుంచే వెజిటేరియన్ అనలేను కానీ ఎగ్ తినేవారు. మిగతాది వాళ్ళ ఫాదర్ నుంచి అలవాట్లేదు. వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్సే, బట్ వాళ్ళ ఫాదర్ ఈయన. సో పెళ్ళి అయ్యాక 1-2 సార్లు టేస్ట్ చేసినా ఆయన వామిటింగ్ చేసుకోవడం ఏదో విచిత్రంగా ఉందనిపించేది. మా పిల్లలు పుట్టాక పిల్లలకి తీసుకురావడం కోసం ఈయన కూడా కొంత వెజిటేరియన్తో పాటు ఈ ఫుడ్ తీసుకోవడం అలవాటయ్యి కొద్దిగా. సో ఇలా ఒకసారి ఇందులోకి వచ్చాక నాన్ వెజిటేరియన్ గురించి చెప్పి మానేయమని చెప్తూ ఉంటే రోజు వీళ్ళని అసైంట్రా బాబు ఇలా అంటున్నారు, అసలు మానేయచ్చలే, కరెక్టే వాళ్ళు చెప్పేదంతా రైతే, రోజు ఎందుకు చెప్తున్నారు అని రకరకాలుగా ఈ మైండ్ ఏంటంటే చాలా చేసేది. అంటే అబ్బాయి మనం మానక్కర్లేదు, మన పుట్టుకతోనే నాన్ వెజిటేరియన్స్, గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, లేకపోతే ఆయన ఎవరో స్వామీజీ చెప్పారు, లేదా అక్కడెక్కడో రాసుంది, వీళ్ళు తినాలి వాళ్ళు తినకూడదు ఏవో చెప్తున్నారు కదా అని ఇలా ఇవన్నీ బలంగా మైండ్ గేమ్లో ఉండి మానడానికి పోస్ట్ పోన్మెంట్. ఒకరోజు అక్కడ క్లాస్ చెప్పే మేడమే గౌతమి అన్నారు, మీ బిడ్డల్లో అయితే ఇలా కోడి పిల్లల్ని నరికినట్లు అవి మనం తట్టుకోగలమా ఆలోచించండి అంటే, ఆ మాట నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అప్పటిదాకా మైండ్తో అనిపించింది ఇవాళ మానదా రేపు మానదా అనిపించింది. రోజు బాగా ఆలోచించి తెల్లారేటప్పటికి నేను నాన్ వెజ్ తినట్లేదు, నేను ఖచ్చితంగా
చేసేస్తున్నాను కాబట్టి నేను వండను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నన్ను డబ్బులు ఇమ్మని కూడా అడగొద్దు. ఎందుకంటే తిన్నవాడు, వండినవాడు, తినమన్నవాడు, పెట్టినవాడు, వడ్డించినవాడు, తినిపించినవాడు ప్రతి ఒక్కడు ఆ కర్మలో భాగమే కాబట్టి నేను డబ్బులు కూడా ఇవ్వనురా నాన్న. సో, అంటే పిల్లలకు గూడా వెంటనే మార్చేయాలన్న తపన నాకు. నేను మారిపోయాను. ఇంత టైం పట్టింది. ఒక 3 మంత్స్, 4 మంత్స్ పిల్లల్ని. ఎందుకంటే మా హస్బెండ్ ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయింది. పత్రిజీ తర్వాత బహుశా మనలాంటి వాళ్ళు వెజిటేరియన్ అయితే మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. సో, మంచి డెసిషన్ తీసుకున్నావు అనేసి అప్పుడు ఇంక పిల్లల మీద పెడదామని, ఒరేయ్ నేనైతే ఒక రూపాయి కూడా ఇవ్వను. మీ డ్యాడీ ఇస్తే తెచ్చుకోండి. మీరు తిన్నా మీ గిన్నెలు మీరే క్లీన్ చేసుకోవాలి నేనొద్దని. మళ్ళీ వెంటనే నేనేం ప్లేట్ మార్చానంటే, ఒరేయ్ మీరు ఇంట్లో కూడా తీసుకురావడానికి వీల్లేదు. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బయటికి పోయి తినండి. నా రూపాయి మాత్రం నేనివ్వను. మీ డ్యాడీ అంటావా మీకు చెప్పమని లేదా ఇట్లా అంటే పిల్లలు చిన్న పిల్లలు కదండీ! 6థ్, 9థ్ చదువుతున్నారు. సో, పిండి అనిత మేడం క్లాసెస్ అప్పుడు పిల్లలకి కూడా ఆవిడ తీసుకునేవారు. ఒకరోజు కొన్నాళ్ళకి ఏమైందంటే వెరీ సూన్ మా చిన్న బాబు ఒకరోజు నైట్ టైమ్ మేము మాట్లాడుకుంటూ పడుకున్నప్పుడు వాడు ఒక మాట చెప్తున్నాడంట. ఏవేవో మాట్లాడుతూ డెప్త్‌గా ఒకసారి వాడి వాయిస్ కూడా నాకు చేంజ్ అయ్యింది. అలా లేదసలు వాడి వాయిస్. వాడి మాటలా కాకుండా చిన్న పిల్లాడు కదా 6థ్ క్లాస్ అలా లేదు. గంభీరంగా అనిపించింది. అమ్మా నేను రేపటి నుంచి నాన్ వెజ్ తినను మానేస్తున్నాను. టీచర్ చెప్పారు కదా! అనేసి అన్నాడు. సరే వెరీ గుడ్ నాన్న. నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. కానీ ఉదయానికి చూద్దామంటే వాళ్ళు లేస్తూనే వాళ్ళ అన్నయ్యకి అన్నయ్య నేను ఇవాళ నుంచి తినట్లేదు అంటే వాడు నవ్వి ఆ రోజు సండేనో మరి ఎందుకో డాడీ నాకు బిర్యానీ కావాలంటే వాడికి వాళ్ళ డాడీ తెచ్చారు. వీడికి నేనే చేస్తానని వెజిటబుల్ బిర్యానీ పక్కనే కూర్చొని తిన్న మా చిన్నోడు ఎక్కడ కూడా కొంచెం కూడా తొణకలేదు. అలా స్టబాన్‌గా దాని మీద ఉన్నాడు. పెద్దోడు టీజ్ చేశాడు. ఇంక పెద్దవాడి మీద ఫోకస్ చేశాను. నాన్న అన్న వాడు బాగా ఫుడీ. లేదు అన్నాడు. ఇంక తప్పదు అని వాడు తింటూ ఉన్నప్పుడే ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా వాళ్ళ డాడీ తిట్టడమో, లేతే నేనేదో వస్తామా అని చెప్పిందే చెప్పడమో, వాడు కూడా గిల్ట్ ఫీల్ అయ్యి ఏమనుకున్నాడో ఒక వీక్ మూమెంట్‌లో తిననని చెప్పి వదిలేసాం. సో, 2020 నుంచి మేము ఏప్రిల్‌లో అయితే మేము ఒక 3, 4 మంత్స్ జూన్, జూలై అట్లా వచ్చేటప్పటికి ఐ థింక్ వెజిటేరియన్‌గా ఫ్యామిలీ మారిపోవడం భలే ఆనందం వేసింది. సో, అది ద గ్రేటెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. చిన్నది విషయం ఏం కాదండి. ఎందుకంటే పత్రిజీ చెప్తారు. ఇప్పుడు ప్యూర్‌గా పుట్టుకతో వెజిటేరియన్ వేరు. నాన్ వెజిటేరియన్‌గా మారాడంటే చిన్న విషయం కాదు. అందులోకి ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే చాలా మందికి ఛాలెంజెస్ భార్య అంటే భర్త తింటాడు వండాలి. లేతే ఇద్దరు పోనీ ఆగినా గానీ పిల్లలన్నా చావగొడతారు. లేదా వాళ్ళు కాకపోతే బంధువుల కోసం, అత్తగారి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం చేసేవాళ్ళు మన వాళ్ళలో చాలా మంది ఉన్నారు మన మాస్టర్స్. సో, బాధపడుతూనే చేయాల్సొచ్చిన పరిస్థితి. నా అదృష్టం ఏంటంటే మా హస్బెండు గ్రేట్ మాస్టర్ కాబట్టే ఆయన ముందుగానే నాకు ఉన్నారని నేను తెలుసుకోలేక నేను తిని పిల్లలకి తినిపించి ఇట్లా చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చాం. కాబట్టి నాకది ప్లస్ అయ్యింది. అది ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే నేను ముందు చెప్పినట్లుగా నేను పూజలనేవి చాలా బాగా చేసుకునేదాన్ని. అంటే ఏవో అలా ఏదో దేవుడిని ఇబ్బంది పెట్టే పూజ కాకపోయినా మానసిక పూజగా ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది. మనం వేసే ప్రతి అడుగులోనూ ఒక ఎనర్జీ ఉంది. మనం పీల్చే ప్రతి శ్వాసలోనూ ఒక ఎనర్జీ ఉంది అని ప్రతీదీ మనల్ని నడిపిస్తుందని ఎప్పుడు నమ్మేదాన్ని. సుప్రీం పవర్ ఉంది అని ఇప్పుడు నమ్ముతాను. అప్పుడు నమ్ముతాను. సో, అలా అనిపించే భగవంతుని మానసిక పూజగా చేసుకుంటూ కానీ ఇందులోనే మరలా మూఢనమ్మకం ఏంటంటే ఏ రోజైనా పూజ చేయకపోతే దేవుడికి కోపం వచ్చేస్తది. ఈరోజు దేవుడిని ఫస్ట్ పెట్టేసాం. అక్కడంతా పాచి శుభ్రం చేయలేదు. అలా చేసి ఎందుకంటే పరుగులాటలో స్కూల్‌కి పిల్లల్ని పంపించుకుంటూ, నేను పరిగెత్తుకుంటూ ఇన్ టైంకి వెళుతూ ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేసేవండి. అంటే పూజ చేస్తే వచ్చే సంతృప్తి కాస్త చెయ్యకపోతే వచ్చే భయం కంటే భయం ఇంకా చాలా భయంకరంగా చెప్పాలంటే మనల్ని నిలబడనివ్వదు. అలాంటి పరిస్థితి కూడా అంటే ఎంత చక్కగా భగవంతుడిని తీసుకున్నా కానీ భగవంతుడనేవాడు మనల్ని ఎప్పుడు సదా మనకి మన వెంటే ఉంటాడు తప్ప మనకి హాని చెయ్యడు అనే ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ మర్చిపోయిన దానిలో భాగంగానే ఈరోజు జంతు బలులు చేసేస్తున్నా, ఇంకోటి పనికి మాలిన పాత సాంప్రదాయాల పేరుతో అన్నింటినీ మనం వీటన్నింటినీ మెయింటైన్ చేస్తూ ఉన్నా, ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నా, రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్‌లో బలంగా ఉండిపోతున్న వీటన్నింటికి కారణాలైతే ఇవే మనం తెచ్చిపెట్టుకున్నవి. భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ సుప్రీం ఎప్పుడూ మనల్ని మన వెంటే ఉంటుంది తప్ప మనల్ని ఏ విధంగానూ బాధపెట్టడు. ఎందుకంటే తండ్రి కాబట్టి. తండ్రి, తల్లి బిడ్డల్ని ఏ విధంగా చూస్తారో
మనకి ఆ పరమాత్మ ఎప్పుడు మనకి అదే విధంగా ఉంటుంది ఆ కనెక్షన్. మనకది తెలీదంతే. సో, పూజలకు కూడా అలా చేస్తూ రోజు మేడంని అడిగేదాన్ని. మేడం కోటి పూజా సమస్తోత్రం చెప్తున్నారు. పూజ ఒక అగట్ట అని చెప్తున్నారు. దయానంద సరస్వతి చెప్పారని పత్రిజీ ఎక్కడ విన్నా నాకిదే వినిపిస్తోంది. పూజ చెయ్యాలా? మానేయాలా? నేను తేల్చుకోలేకపోతున్నానన్న ప్రతిసారి మేడం ఏమనేవారంటే మీకెప్పటి వరకు అనిపిస్తే అప్పటి వరకు చెయ్యండి. మీకెప్పుడు ఇబ్బంది అనిపిస్తే విడిచిపెట్టేసేయండి. అంతే తప్ప ఇదేం బలవంతం లేదు అంటే ఓకే అని అప్పటి వరకు పూజలు చేయడంలో కూడా మా ఇంట్లో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేయాలని నా తపన. మా ఆయన్ని మీరు పూలు కోసుకురండి, లేదా అవి పట్టురండి, పిల్లల్ని వచ్చి దండం పెట్టుకోండి, నేను హారతిస్తున్నాను మీకు వినిపించలేదా? ఇలా పూజ పేరుతో ఒక రకమైన హెడేక్ కూడా. వాళ్ళు విసుక్కునేవారు చిన్న పిల్లలైన అమ్మాయి ఎందుకమ్మా ఇలాగా అని. లేతే అక్కడే చిన్న ఆర్గ్యుమెంట్ పెద్ద గొడవ కూడా అయ్యేది. అసలు ఆ ప్రశాంతతే ఉండేది కాదనమాట. ఇవన్నీ ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు సరే ఎప్పుడనిపిస్తే అప్పుడే నేను పూజకి సిద్ధమై కూర్చున్నప్పుడు అక్కడ పూజా ద్రవ్యాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ భగవంతుడికి సమర్పించే టైంలో పూజ స్టార్ట్ చేస్తున్న టైంలో లోపల నుంచి నాకు ఒక వాయిస్ వస్తున్నట్లుగా వినిపించింది. మరి అప్పటికే నేను క్లాసెస్ కూడా ఎలా అంటే అండి నేను మాకు జూమ్ నడిచేది. జూమ్‌లోనే నేను క్లాసెస్ చెప్తాననేదాన్ని. నేను విన్నదాన్ని. పత్రి గారు ఎంత అద్భుతంగా మనకి స్వేచ్ఛనిచ్చారో. నేర్చుకుంటే పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే నేర్పన్నారు కాబట్టి, అదే మాస్టర్స్ కూడా మనకి సపోర్ట్ ఇవ్వడం. నేను నేర్చుకుంటూనే ఆ జూమ్‌లో పత్రి గారి విషయాలు చెబుతూనే అందులో కూడా స్పిరిచువల్ టాబ్లెట్ మాస్టర్స్ వచ్చేవారు. కొంతమంది మాస్టర్స్ అందులో కాకినాడ సుధా మేడం ఎప్పుడైనా వీలు పడితే వచ్చేవారు. ఒక్కొక్కసారి మేడం క్లాస్ అటెండ్ అవ్వగలిగినప్పుడు విని ఆ జ్ఞానం అది భలే ఆశ్చర్యం అనిపించేది. చాలా బావుందబ్బా! అని అప్లికేషన్ ఇవన్నీ. అయితే ఆ క్లాసెస్ వింటూ నాకి బావున్నాయంటే మేడం అన్నారు, "ముందు మీరు బుక్స్ స్టడీ చేయండన్నారు." అని వెంటనే బుక్స్ తెప్పిచ్చేసుకున్నాను నేను. స్పిరిచువల్ టాబ్లెట్. దానికంటే కూడా ముందు ఏదైతే పత్రి గారు చెప్తారో ధ్యాన పిరమిడ్ శాకాహార జగత్తు వెంటనే నేను చాలా బలంగా తీసుకున్నాను. సో, నా శ్వాస ఉన్నంత వరకు ఈ మూడింటి వైపు నేను ఖచ్చితంగా పని చేయాలి పత్రిజీ చెప్పిన దానికి అది. సో, దానికి ఇంప్లిమెంటేషన్‌గా ఏదైతే ఆయన చెప్తారో 18 ఆదర్శ సూత్రాలు నాకు తెలియకుండానే మెజారిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్స్‌ని నేను పాటించడానికి ప్రయత్నించాను. ఆయన మాటల్లో వచ్చే ప్రతిదాన్ని. ఈవెన్ ఆయన మనకి అవసరం లేకుండా ఒక్క పువ్వు గాని, ఒక తొడిమ గాని గిల్లకూడదు అన్న దాన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తూ అప్పటికే ఇంకా పూజలొచ్చే టైంలో కూడా మామిడి తోరణాలు కూడా నేనేమి ఏ చెట్టు నుంచి తుంచడం గాని, పువ్వులు తుంచడం గాని చాన్నాళ్ళు పువ్వులు లేకుండా పూజ చేసుకున్నాను. పూజ చేస్తూనే దీపం వెలిగించుకుంటూ. సో, మా ఓనర్ అనేవారు, "అమ్మ బోలెడు పువ్వులు పూసాయి కదా! ఇది మేడం" అంటే, సర్లే అని ఏదో విచిత్రంగా చూసేవారు. సో, అంత ఇంప్లిమెంటేషన్ అన్నమాట. పత్రిజీ ఏది చెప్పారో అది ఇంకా వేదవాక్కు. ఎందుకంటే మనకి తెలియదు. తెలిసినప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని వినాలి మనం తెలియనప్పుడు. సో, నేనైతే అదే ఫాలో అవుతాను. నాకు తెలిసింది లేదు అది రైటా కాదా కూడా చెక్ చేసుకొని ఫాలో అవుతాను. సో, ఈ విధంగా ఎప్పుడైతే వెళ్ళానో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో అప్పుడప్పుడు కాన్సెప్ట్స్ వింటుంటే చాలా బావున్నాయని బుక్స్ సరే ఈ ప్రతి జూమ్‌లో జాయిన్ అయ్యేదాన్ని. ఎలా అంటే ఇంక తాగుబోతులు ఎక్కడ జూమ్ అని ఎక్కడొచ్చినా సరే ప్రతి ఒక్కరిని ఆ గ్రూప్ అంటే అదేదో గ్రూప్ అంట కదండీ నన్ను జాయిన్ చేయరా అని ఎంత సిన్సియర్‌గా క్లాసెస్‌కి వెళ్ళేదాన్ని. సో, బుక్స్ కొనడం కూడా అంతే. ఫస్ట్ ధ్యాన జగత్‌ని నేను చెప్పిన వెంటనే విషయం తెలిసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వెంటనే తెప్పించుకుని అది చదువుతూ ఉంటే ఎంతో అద్భుతమైన జ్ఞానం అనిపించేది. పత్రి గారి ఆడియోస్ వింటూ టీవీలో పీఎంసీలో వచ్చే వీడియోస్ వింటూ మొట్టమొదట పీఎంసీలో విన్నది నందా గారి రమణ మహర్షి గురించి విన్నాను నేను. అదే ఫస్ట్. చాలా బాగా అనిపించి అలా వినే కొద్దీ ఇంకా ఛానల్ బోర్ కొట్టేది కాదే ఎంతసేపయినా. ఇంకా ఇవన్నీ అద్భుతంగా అనిపించి అవన్నీ ఈరోజు నాకున్న ఈ కొద్దిపాటి జ్ఞానానికి చాలా అద్భుతంగా ఈ ఒక ఫౌండేషన్ లాగా పనిచేసే పత్రిజీ యొక్క అద్భుతమైన ఆ జ్ఞానం అంతా కూడా ఈరోజు ఆ ఫౌండేషన్ లాగా నన్ను నేను స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి. సో, ఆ విధంగా అయితే ఒక జూమ్‌లో ఒకరోజు ఏమైందంటే ఇలా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి హిమాలయాస్ చూడాలని ఉండేది. వెళ్ళగలనంటే చాలా దూరం ఎక్కడికో వెళ్ళాలి. చాలా హిమాలయ యాత్ర అంటే చాలా కష్టం ఇలా ఉండేది కాబట్టి కోరికలా ఉండిపోయినా గానీ కానీ మెడిటేషన్‌లోకొచ్చిన వెంటనే నేను ఫస్ట్ కడతాల్ అటెండ్ అయ్యాను. అదే సంవత్సరం పిరమిడ్ వ్యాలీ వెళ్ళాను. ప్రకృతి వ్యాలీ వెళ్ళాను. తర్వాత మాకు దగ్గరలోనే కాబట్టి పేర్బరం పిరమిడ్ ఉగాది సంబరాలు ఇవన్నీ చాలా బాగా అటెండ్ అవ్వడం జరిగింది. జరుగుతూనే ఈ సుధా మేడం వీళ్ళందరూ గ్రూప్స్‌లో ఉన్న వాటిలో కొంతమంది చేర్చడం వల్ల అంటే తర్వాత బంగారు నాయుడు సార్ చాలా అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అంటే అవసరమైతే ఒక స్టూడెంట్ లాగే కోప్పడైనా ఆ సత్యాన్ని చాలా బలంగా చెప్పిన వ్యక్తి తను నాకు. సో,
సో, ఈ విధంగా చాలా విషయాలు ఆహ్, తీసుకునే క్రమంలో ఏమైందంటే, ఒక జూమ్‌లో అటెండ్ అయ్యేటప్పటికి జీకే సారు జూమ్‌లో క్లాస్ చెప్తున్నారు. చెప్తూ లాస్ట్‌లో అన్నారు, "ఎవరైనా డాక్టర్స్ అయ్యిండి ఎవరైనా రాలేకపోతే, డాక్టర్ కాలేకపోతే హ్యాపీగా వర్క్ చేయొచ్చు స్పిరిచ్యువల్ డాక్టర్‌గా" అంటే వెంటనే నాకు మెడిటేషన్ నేర్పిన ఆవిడని, "ఏవండీ జీకే సార్ ఇలా ఇచ్చారు. నా నంబర్‌కి ఫోన్ చేయండి" అన్నారు. "మేడం నాకు నా నంబర్ ఇవ్వండి" అని అడిగేశాను. ఆవిడ నవ్వారు. ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలీదు. అండ్ ఆయన ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు. ఆయన అన్నారు అంతే, మనం చెయ్యాలి అని. అంటే సుధా మేడంని అడిగిస్తానండి. మేడంని అడిగితే ముందు మీరు పుస్తకాలు స్టడీ చేయండి అని అన్నారు. ఒకానొక రోజు డిసెంబర్‌లో ఎప్పుడో 2020 డిసెంబర్‌లో ఎప్పుడో జీకే సార్ బర్త్‌డే కోసం అప్పుడు పత్రిజీ కూడా వచ్చారు. పేరవరం పిరమిడ్‌లో చేస్తున్నప్పుడు వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళాను. సుధా మేడం రండి గురువుగారు వచ్చారు కలుద్దురు గాని అంటే వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ ఎమ్మటే సార్‌ని డైరెక్ట్‌గా చూడడం అయితే, సో, ఈ లోపల ఈ పుస్తకాలు చదువుతుంటే ఏది నాకు అనిపించేది కాదు. కొన్ని పుస్తకాలు చాలా బావున్నా, ట్రాఫిక్ సిగ్నల్‌లో ఉండే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే నాకు అస్సలు నచ్చేది కాదు. చాలా నెలలు నేను యాక్సెప్ట్ చేయలేదు. చెప్పాలంటే 1, 2 సంవత్సరాలు అనుకోవాలి. అట్‌లీస్ట్ 1 ఇయర్ అయినా నేను ఆ లైక్ అట్రాక్ట్స్ లైక్‌ని నేను ఒప్పుకోలేకపోయాను. అలా ఎలా అవుతుంది? వాళ్ళలా మనమెందుకు ఉంటాము? ఇక్కడ మా ఆయన తప్పు చేస్తున్నాడని కనిపిస్తుంది. నాదెలా తప్పవుతుంది? ఇలా ఒక ఆర్గ్యుమెంట్ నాలో నడిచేది. సో, ఎందుకంటే ఒక లాజికల్ మైండ్‌తో ఉంటాం కాబట్టి యాక్సెప్టెన్స్ లేకపోవడం. సో, ఇవన్నీ సార్‌తో మాట్లాడాలనుకుంటూ కొంతకాలానికి అనుకోకుండా కొత్త వాళ్ళు వర్క్ చేస్తానన్నారంటే సార్ కలవడం, జూమ్‌లో మాట్లాడడం అన్నీ చాలా బాగా జరిగినియి. ఈ లోపల అక్కడి నుంచి స్పిరిచ్యువల్ టాబ్లెట్ వైపు తెలియకుండా టర్న్ అయ్యాను నేను. రెగ్యులర్‌గా క్లాసెస్ వినడం, మళ్ళీ అదే విధంగా వాళ్ళు ఎవరైనా చెబుతారా అని ప్రశ్నలేయడం, వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉన్నామని అనిపించి వాళ్ళు మన శశికళ గారు, "మేడం మీరేమైనా క్లాస్ చెప్తారా?" అని అడిగితే నేను అద్భుతంగా ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పేసాను. నాకు తెలిసినట్టుగా. జీవిత ధ్యేయం సబ్జెక్ట్ చెప్పేసాను. ఎందుకంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్ బుక్స్‌లో నాకు జీవిత ధ్యేయం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే అందులో మనం ఏదైతే ఆ జీవిత ధ్యేయాన్ని మనం కరెక్ట్‌గా ఫాలో అవుతామో, ఆ 3 ధర్మాలు శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మం. సో, అసలింక వేరే టాబ్లెట్ వేయాల్సిన అవసరం ఉండదు. అంటే మనం కరెక్ట్‌గా ఉంటే మెడిసిన్ వేసుకునే అవసరం ఎలా రాదో, జీవిత ధ్యేయం స్పష్టంగా ఆ జీవిత ధ్యేయంలో కరెక్ట్‌గా లేనప్పుడే రకరకాల డీవియేషన్స్ 20% ఇంత, 40% అయితే ఇంత, 180 అయితే ఇంత అని చెప్పుకుంటాం కదా! సో, ఆ విధంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే అరిషడ్ వర్గాలు, ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఉంటాయి అరిషడ్ వర్గాలు. కొద్దో గొప్పో లేనివాడు ఎవ్వడు ఉండడు. సో, బానే ఉంటాయి మనలో కాబట్టి దాని మీద పని జేయాలి. శక్తి వలయాలు. సో, ఎనర్జీస్‌ని ఏ విధంగా మనం ఉపయోగించాలి. సో, ఇలా కొన్ని పుస్తకాలు 3 రకాల సేవలు అద్భుతంగా బంగారు నాయుడు గారు వివరించడంతో నేను చాలా బాగా అసలు దాన్ని ఇంప్లిమెంటేషన్ నాకు అప్పటి వరకు నేనేంటంటే అండి, రకరకాల సేవలు మీకు ముందే చెప్పాను నాకు. ఇక్కడ బెల్ట్‌తో మొదలయ్యి అన్ని రకాల ఇబ్బందులు నేను పడ్డాను అనేసి. అది బిఫోర్ మెడిటేషన్. మెడిటేషన్‌లోకొచ్చేటప్పటికి చాలా వరకు అంటే తగ్గిపోకపోయినా చాలా వరకు బెటర్ అయింది. తెలియకుండానే ఈ స్పాండిలైటిస్‌తో వదిలేసిన తలగడ నెల్లాళ్ళు మెడిటేషన్ చేసి తెలియకుండానే నా తల కింద తలగడేసుకోవడం, తెల్లారి లేచి ఆశ్చర్యపోయింది. ఇదేంటిది తలగడేసుకుంటే నాకు పెయిన్ వచ్చేస్తది కదా! ఏం లేదంటే ఇక లేదన్నమాట. అంత ఆశ్చర్యం వేసి భలేగా అనిపించింది. సో, ఇట్లా వెళుతూ కొంత టైంలో మనకి అంటే ఈ 3 రకాల సేవల్లో మీరందరూ కూడా ఖచ్చితంగా గ్రహించాల్సింది. నేనిప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చెప్పానో నాకు ఫేవరెట్ అనే కాదు. ఖచ్చితంగా అవి చాలా విలువైన టాబ్లెట్స్. వాటిని ఇంప్లిమెంటేషన్‌లో చేసుకుంటే మాత్రం మన లైఫ్ చాలా సాఫీగా వెళ్తుంది. లేదు అంటే జ్ఞానంలా తీసుకుంటా ఈ చెవితో వదిలేసి రోగాల్లా ఉంటాయి. ఛాలెంజెస్‌లా ఉంటాయి. అది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది. సో, ఎప్పుడైతే ఈ 3 రకాల సేవలకు ముందు నేను సొసైటీలో సామాజిక సేవ బాగా చేసేదాన్ని. అంటే ఎవరినైనా చూస్తే జాలిపడడం, నా దగ్గరున్న రూపాయినైనా టక్కున ఇచ్చేయటం, ఇంకా అందరి దగ్గర కలెక్ట్ చేసుకురావడం, బట్టలని, అవని, ఇవని, ఇంకా మనం ఇప్పటికి చేస్తూ ఉంటాం కదా! పిల్లల పుట్టినరోజులైతే బ్లైండ్ స్కూల్‌కెళ్ళి ఫుడ్ పెట్టించడం, ఇంకోటి ఇట్లాంటివి చాలా అన్నమాట. అంటే ఇవి చెయ్యకూడదా అని మీకు అనిపించొచ్చు. పత్రి గారు చెప్పిన యోగ పరంపర వింటే కర్మయోగంలోంచి మన జ్ఞానయోగంలోకి వస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కెళ్ళకూడదు. సో, ఖచ్చితంగా ఎందుకంటే జీకే గారు చెప్తారు, "నువ్వు కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి వెళుతున్నావంటే కర్మయోగంలో చేసేవాడు ఒకడుంటాడు. నువ్వున్న ఒకటో మెట్టు ఖాళీ చేసి నువ్వు పైకి రెండో మెట్టుకెళ్తే ఒకటో మెట్టు నెక్స్టోడు ఎక్కుతాడు." ఖచ్చితంగా మనకంతే. నేను లేకపోతే ఇక్కడ ఏదో అయిపోతుందని మనం ఆ మూవీ చూడండి. హ్మ్. టైం మీద ఏదో వచ్చింది కదా! పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ బ్రో. ఆ మూవీ చూసినప్పుడు ఇంకా బాగా అనిపించిందసలు. అంటే మనం లేకపోతే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్న ఫీలింగ్. మన ప్లేస్‌లో ఇంకొకడొస్తాడు. అంతే గదా! ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా అంతే. సో, ఈరోజు
అలా పత్రిజీ ఈరోజు అనుకునుంటే ఈరోజు మరి ఎంతో మంది మాస్టర్స్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. జీకే గారిలాగే వర్క్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ అమ్మాయి కూడా పత్రి కూడా ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు అంటే మరి దానికి కారణం ఏంటండి? అంటే ఒకరు ఆ ప్లేస్‌లోంచి ముందుకు మూవ్ అయినప్పుడు ఆయన పరమాత్మ స్థితికి వెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక పూర్ణాత్మ స్టేజ్‌కి పత్రి గారు వెళ్తున్నప్పుడు ఆ నెక్స్ట్ మాస్టర్స్ ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాన్ని అందిపుచ్చుకుంటారు. అదే జరుగుతుంది. మనమైనా అదే చేయాలి. సో, ఆ విధంగా నేనెప్పుడైతే ఆ స్టెప్ నుంచి ఆ సేవలను అర్థం చేసుకోగలిగానో పర్ఫెక్ట్‌గా ఫస్ట్ క్లాస్‌లోనే డీప్‌గా, నేను వెంటనే స్టాప్ చేశాను. ఎంతంటే నా నుంచి ఒక్క రూపాయి కూడా ఇంక మళ్ళీ బయటికెళ్ళలేదండి కొన్ని సంవత్సరాలు. అట్‌లీస్ట్ 3 ఏళ్ళు నేను అంత శక్తి వలయాల్ని దీన్ని కూడా అంత బాగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంక 3 రకాల సేవలైతే అసలు చాలా అద్భుతం అనిపించింది. నన్ను నేనే పొగుడుకునేంతగా. తర్వాత ఏంటంటే కొంచెం లిబరలైజ్ చేసుకుంటాం. తప్పట్లేదా అనిపించేది. ఎందుకంటే అది మన మైండ్ సెట్. నాకు చెప్పారు కూడా సార్ ఒకసారి. సార్ L2 క్లాస్‌లో అడిగినప్పుడు, సార్ ఇప్పుడు మా డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసే కింద ఉంటారు. వాళ్ళు వర్కర్స్ ఉండొచ్చు. పియోన్స్, క్లర్క్స్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. ఇప్పుడు మనకిక్కడ వర్క్ చేసే అపార్ట్మెంట్స్‌లో వర్క్ చేసే వాళ్ళకివ్వాలి. ఇలా కొన్ని అనుకోకుండా వెళ్ళిపోతుంటాయి సార్. ఏం చెయ్యాలంటే అది మీ సంకల్పం. మిమ్మల్ని పరీక్షించడానికొస్తాయి. నేను ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు వీళ్ళుంటారు కదండీ మనకి డబ్బులు కలెక్ట్ చేసేస్తుంటారు. ఆహ్, వాళ్ళు వస్తారా? రారా? నన్నడుగుతారా? అని చూసేవాడిని. నేనివ్వకూడదు. నాకు తెలుసు కాబట్టి అని అనుకునేవాడిని. వాళ్ళు మొత్తం నా చుట్టూ ఎంతమందున్నా వాళ్ళనడిగి నన్నడగకుండా ఎళ్ళిపోయేవారు. అలా ఉంటుంది మేడం అని చెప్పారు. అంటే మీ ఆలోచన బట్టి. అందుకని మనం చేసే సేవల్లో సాంఘిక సేవ నుంచి మనం బయటపడాలి. మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవకే రావాలి. సో, ఇది చాలా అద్భుతంగా నేను తీసుకుని ఎప్పుడైతే నేను బాగా అద్భుతంగా నేను చేసుకుంటాననే పూజల్లోంచి ఒక క్లారిటీ నేను భగవంతుడు క్లాసెస్ నువ్వే చెబుతున్నావు భగవంతుడు అని అందరికీ చెప్తున్నప్పుడు నీ ఇంప్లిమెంటేషన్ ఏది అనేది చాలా బలంగా వచ్చింది. ఎందుకొచ్చింది? దానిలో నేను ఒక డోలాయమాన స్థితిలో ఉన్నాను. కానీ టువర్డ్స్ నా ఐడియా ఎట్లా ఉందంటే పూజ కంటే ధ్యానం గొప్పది అని నేను నమ్మాను కాబట్టి నాకు ఆ యూనివర్స్ నాకు ఆ విధమైన ఇది కల్పించింది నాకు. దానిలో నేను మళ్ళా సరైన అవగాహన చేసుకుని నేను కరెక్ట్ డెసిషన్‌లో నేను పూజల్లోంచి బయటకొచ్చేసాను. ఈ రోజుకి. పూజల్లోంచి నేను అసలు మరలా నేనెప్పుడు అంటే ఇది దీపం వెలిగించకూడదా? లేదా సాంబ్రాణి ఎయకూడదా? పువ్వులు పెట్టకూడదంటే మన ఇష్టం తప్పేం లేదు. ఏది చెయ్యకూడదని లేదు. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. ఎవరి స్థితికి ఎప్పుడు ఏదనిపిస్తే చెయ్యొచ్చు. ఇది మనం ఎదుటి వాళ్ళకి కన్వే చేయడంలో క్లాసెస్‌లో సరిగ్గా చేయలేదనుకోండి, అద్భుతంగా చెప్పిన పత్రి గారు లాంటి వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదు చాలా మంది వ్యక్తులు. అంటే మన సొసైటీలో ఇలా ఉంటుందని మాట్లాడతారు కొంతమంది సొసైటీ పీపుల్, బయట వ్యక్తులు. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా కూడా ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. కాబట్టి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా కన్వే చేయాలి. పూజల గురించి చెప్పిన ఏదైనా, శాకాహారమైనా ఏదైనా ఎంత అద్భుతంగా చెప్పాలో అంత జాగ్రత్తగా చెప్పాలి కూడా. సో, ఈ విధంగా అయితే మా గృహప్రవేశం నాకు ఎప్పుడైతే మేము వెజిటేరియన్‌గా మారాక నాకు ఇల్లు కొనుక్కునే అవకాశం వచ్చిందండి అపార్ట్మెంట్‌లో ఫ్లాట్. సో, అంటే ప్యూర్ వెజిటేరియన్స్‌గా మారాక నాకు అవకాశం వచ్చింది. గృహప్రవేశాన్ని కూడా నేను ఎలాంటి పూజలు, హోమాలు అలాగే పంతులు గారు ఈ హడావిడి ఆవు ఇవేమీ లేకుండా నేను సింపుల్‌గా చేసుకుంటానండి. సో, మనకి పౌర్ణమి అంటే మనకి చాలా ఎనర్జిటిక్. సో, మాస్టర్స్‌ని పిలుచుకున్నాను నేను ప్లాన్ చేసి మా వారిని అడిగితే నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి కరెక్ట్ కూడా. బావుందంటే ఇక నేను ఎలాంటి అగ్నిహోత్రం అంటే ఎలాగో పొయ్యి వెలిగిస్తాం, పాలు పొంగల్ చేస్తాము. భగవంతుడి దగ్గర దీపం వెలిగించి నేను, మా వారు, పెద్దవాళ్ళు మా అత్తగారు, మామగారు, మా అమ్మ, డ్యాడీ మా ఫ్యామిలీసే. మా సిబ్లింగ్స్ ఫ్యామిలీసే. ఇంతే. మాస్టర్స్‌ని పిలుచుకున్నాను. 15, 20 మందిని. అందరూ వచ్చారు. వైజాగ్ నుంచి కూడా కొద్దిపాటి పరిచయంలో కూడా ఇద్దరు, ముగ్గురు మాస్టర్స్ రావడం. సో, అద్భుతంగా మమ్మల్ని పెద్దవాళ్ళు అక్షింతలు వేసి, సో, ఇట్లా సరదాగా మంచిగా భోజనాలు పెట్టుకుని, ధ్యానం చేయించి, ఒక్కొక్కరి మాటలు విని అద్భుతంగా కాకినాడ సుధ గారు, ఇక్కడ విజయదుర్గ గారు ఇలాంటి మాస్టర్సు, వైజాగ్ నుంచి రాజు మాస్టర్ వీళ్ళందరూ వచ్చారు. సో, అలా చేసుకున్న నేను మరి బంధువులను విడిచిపెట్టకూడదు కదా! అప్పటికి ఆ సబ్జెక్ట్‌లో తెలుసు. అందుకనే ఒక 15 డేస్ తర్వాత ఇల్లంతా నేను ఫర్నిష్డ్‌గా చేసుకొని, చుట్టాలందరినీ పిలుచుకొని, వాళ్ళేదైతే మన వైపు నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారో అంత చక్కగా నేను గ్రాండ్‌గా భోజనాలు, ప్యూర్ వెజిటేరియన్ భోజనాలు గట్టా అరేంజ్ చేసుకొని, చాలా కాస్ట్‌లీ గిఫ్ట్సే. అంటే ఎలా అంటారు మన మైండ్ సెట్ మన వాళ్ళు, మీరు తినడం మానేసారు, ఈ భోజనాలు పెట్టడం మానేసారు, మీకు ఖర్చే అవ్వదు ఇలా మాట్లాడుతూ ఉంటారు. చాలా తక్కువ లెవెల్ మాటలు. సో, నేనన్నీ చేసి వాళ్ళందరినీ సర్దుకునున్నాను. మీకు అద్భుతంగా
హ్యాపీగా ఎంజాయ్ చేశామండి అందరితో మాట్లాడుకుని. అంటే ఆ టైంకి వాళ్ళున్నారు. వాళ్ళు పిలిచామనుకోండి రకరకాలుగా మనల్ని ఇది చెయ్యాలి కదా! అది చెయ్యాలి కదా! ఎన్ని గంటలకి లోపలికెళ్తారు, ఎన్నింటికి బయటకొస్తారు ఇవేమీ లేదు. నేను సింపుల్‌గా టైం ఏంటంటే ఉన్న మంచి టైం ఏదన్నా చూడమని అనేటప్పటికి నేను అనుకోకుండానే మేము టిఫిన్స్ అయ్యి చేసి వెళదాంలే 10, 11 మధ్యన అనుకున్నాం. 11 టైం చాలా బావుందని తర్వాత తెలిసింది. ఆ రోజేమో పౌర్ణమి. అద్భుతంగా అసలు చాలా అంటే ఇది ఎవరికైనా చిన్న విషయంలా అనిపించొచ్చండి. అంటే ఎక్కువ మంది ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకునేటప్పుడు సొసైటీ గురించి ఆలోచిస్తారు. నేనది ఆలోచించలేదు. రెండోది మా వారు ఒప్పుకోవడం నాకొక పెద్ద అసెట్ అయితే మా అత్తారు వైపు కూడా ఎవరు కూడా ఇలా ఎందుకు చేసుకుంటున్నారని ఎవరు క్వెషన్ చేయరు. దానికి ఒకే ఒక కారణం మన సంకల్పం. అంతే తప్ప మనం ఏదో గట్టిగా మాట్లాడతాం లేతే వాళ్ళేదో అంటామనో వాళ్ళెవరు మనల్ని అడ్డుకోకుండా ఆగిపోలేదు. మన సంకల్పం ఏది కరెక్ట్ అయితే, ఏది స్ట్రాంగ్ అయితే డెఫినిట్‌గా అదే జరుగుతుంది. నా లైఫ్‌లో జరిగిన ఒక మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇది కూడానండి. అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు. పత్రి గారు చెప్పిన విషయాలు పాటించడంలో మనకి ఎంత చిత్తశుద్ధి ఉంటేనే ఇవి చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ అది చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ తెలుసుకుంటాం మళ్ళీ ఇదిలా చేసేసుకుంటాం అంతే. సో ప్రతి విషయానికి అది అప్లై చేయొచ్చు ఈరోజు. ఏ విషయానికైనా సరే 18 ఆదర్శ సూత్రాలు చూస్తే మనం పిరమిడ్ మాస్టర్‌గా మనం ఇంకా ఎన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది తెలుస్తుంది. సో ఈ విధంగా నేను ముందుకెళ్తూనే ఎక్కడ క్లాస్ అంటే అక్కడ నాకు ఫస్ట్ బయట క్లాస్ అవకాశం ఇచ్చింది నాకు మన లక్ష్మీ ప్రసన్న మేడం. సో మేడం నేను టీచర్‌ని కాబట్టి చెప్పగలను అని నా మీద ఉండే నమ్మకంతో మేడం నన్ను విజయవాడ వెళ్లి క్లాసెస్ చెప్పమన్నారు. సో అలా అంటే విజయవాడే కాదు ఎక్కడికైనా సరే ఇంక నేను ఆదివారం వస్తే ఇంక రెస్ట్ తీసుకోవాలనేది వదిలేసి అలా వెళుతూ రాయలసీమలో కొన్ని ప్లేసెస్‌లో అలా హైదరాబాద్ ఇలా క్లాసెస్ చెప్తా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇంకా స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఏ వర్క్ వచ్చినా సరే అలాగే నాకు ఆనంద బ్రహ్మ ఎక్స్‌పీరియన్సెస్ చాలా రావడం. నాకు కళలంటే చాలా ఇష్టం మీదట అందులో కూడా అంటే నేను ఆల్మోస్ట్ ఎక్కువ తక్కువ వర్క్ చేశానని చెప్పను. పెద్ద ఎక్కువ చేయకపోయినా మన స్పిరిచువల్ టాబ్లెట్ వింగ్‌లో ఉండే అన్ని డిపార్ట్మెంట్స్‌లోనే ఎక్సెప్ట్ రీసెర్చ్ ఆ ఒక్క దానిలో తప్ప మిగతా అన్నింట్లో కొద్దో గొప్పో నేను అన్నింట్లోనూ వర్క్ చేశాను. చేస్తూనే వెళుతున్నానండి. అయితే మీకు ముందు చెప్పాను హిమాలయాస్‌కి వెళ్ళాలి అని. అది కూడా 2023లోనే నాకు అద్భుతమైన 21లోనే వచ్చింది ఫస్ట్ అవకాశం. 20లో వచ్చాను నేను మెడిటేషన్‌లోకి. 21లో రిషికేశ్‌లో ధ్యాన కుంభ్ పత్రిజీ వెళ్తున్నారు. అలాగే జీకే గారు కూడా కొంత టీమ్‌తో వెళ్తున్నారని వీళ్ళు రోజు విశిష్టాల క్లాసెస్‌లో చెప్తూ ఉండేవారు సీనియర్స్. ఏంటబ్బా ఇదనుకుని క్యాజువల్‌గా మా హస్బెండ్‌ని నేను వెళ్తానండి 10 రోజులు అనగానే ఇప్పుడు ఈయన పంపించనంటే అట్‌లీస్ట్ కాళ్ళు పట్టేసుకోవాలా? ఎందుకంటే నేను అసలు బెండ్ అవ్వను. సో అవసరం ఉండదు కాబట్టి. అని అనుకున్నదాన్ని అన్న వెంటనే వెళ్ళన్నారు. ఇంకా అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే వెంటనే మా పేరెంట్స్‌ని ఇంట్లో పెట్టి ఆ 10 డేస్ పిల్లల దగ్గర మా హస్బెండ్‌కిను సపోర్ట్‌గా నేను వెళ్ళడం అదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఇద్దరు గురువులతో ట్రావెల్ చేయటం అక్కడ అలాగే కొత్త మాస్టర్స్ అందరూ పరిచయాలవ్వడం ఎంతోమంది చాలా తొందరగా నేను కొంత ఫోకస్డ్‌గా ఉండడం, అందరితో కలుపుగోలు, దాంతో పాటు మాస్టర్స్ అందరూ నన్ను పరిచయం చేసుకోవడం, వాళ్ళతో ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేయటం ఈరోజు మన ఈ స్పిరిచువల్ టాబ్లెట్ కుటుంబంలో ఆల్మోస్ట్ నాకు 100కి 98 మంది పరిచయం ఉంటారనిపించేలాగే నాకైతే ఇప్పుడిప్పుడు కొత్త వాళ్ళు నాకు తెలియకపోవచ్చేమో గానీ, ఆ విధంగా ఉండేలా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పటికి అది అలా కంటిన్యూ అవుతోందండి. అంటే ఇంకా మనకి ఈ సబ్జెక్ట్‌లా చూడకుండా ఇది మన జీవితంలో ఒక అనుసంధానంగా ఉపయోగపడాలంటే ఇందాక చెప్పిన జీవిత ధ్యేయం, శక్తి వలయాలు, అరిషడ్వర్గాలు, తెర ముందు, తెర వెనుక కాన్సెప్ట్స్‌లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్‌గా మనం ఎప్పుడైతే వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తామో, సో లైఫ్‌లో కొన్ని అన్‌వార్డ్ ఇన్సిడెంట్స్ కానీ ఏమీ జరగవు. కానీ ఏమైనా కరెక్ట్‌గా ఉన్నామంటే డీవియేషన్ వస్తూ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఒక్కసారిగా భావావేశాల్లో పడిపోతూ ఉంటాం. డెఫినెట్‌గా ఇప్పటికి స్టిల్ ఇదేం చిన్న విషయం ఏం కాదండి. ఇప్పుడేమి అందరూ శుద్ధి అయిపోయిన సీనియర్స్ అంటే కంప్లీట్‌గా శుద్ధి అయిపోయి ఉంటారు. లేదా ఇప్పుడొచ్చిన వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి ఇదేమీ లేదు. అప్పుడు వాళ్ళు కూడా సిట్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ లెర్నర్. మళ్ళీ ఆ లెర్నర్ నుంచి ఓకే. మళ్ళీ డూయర్ నుంచి ఖచ్చితంగా ఒక స్టేజ్‌కెళ్తారు. చాలకుడి నుంచి శాసనం. మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ చాలకుడిలాగే మనం బిహేవ్ చేస్తాం. సో, ఆ విధంగా జీకే గారు చెప్పే బ్రిడ్జ్ కాన్సెప్ట్స్ గాని, ఇలాంటివి టైగర్ కాన్సెప్ట్, సర్కిల్ కాన్సెప్ట్ ఇవన్నీ జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళితే నిజంగా చాలా చాలా అద్భుతాలు చూస్తామండి. అది
చాలా చిన్న విషయంలా అనిపించొచ్చు. ఆ జ్ఞానం ఎంత గొప్పది అంటే పత్రిజీ మనకి బేసిక్స్‌ని పరిచయం చేస్తే, ఆ బేసిక్స్ మీద రీసెర్చ్ చేసి చాలా అద్భుతంగా ఒక మనకి ఎగ్జాంపుల్స్‌తో పేషెంట్ గార్డ్స్‌ని ఎగ్జాంపుల్‌గా ఇచ్చి, లేతే ఆయనగానే ఎగ్జాంపుల్‌గా నిలబడి, మరి చిన్న తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా దేనికైనా మనం మనం తీసుకునే ఆలోచనలు అవి రైట్ అవుతాయనే విధంగా ఇక్కడ మనం ఇది జరుగుతుంది అంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్ కాన్సెప్ట్స్ ఎంతో అద్భుతం అండి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. నాకుండే ఈ 45 మినిట్స్‌లో నేను ఇంతకు మించి కవర్ చేయలేకపోతున్నాను. ఇంకెప్పుడైనా అవకాశం అంటే నా లైఫ్‌లో అయితే ఇది అనారోగ్యం అనిపించేలాంటివేమీ లేవు. ముందులోనే అవి తర్వాత. ఇప్పుడేంటి చిన్న చిన్న ఛాలెంజెస్ ఖచ్చితంగా వస్తాయి. డీవియేషన్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం. లేదు మనం నేర్చుకునే విషయాలు లాంగ్వేజెస్‌లో వీటిలో వెనకబడ్డం. అలాగే అబ్రాడ్, అబ్రాడ్ వైపు కూడా ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. అంటే కొంతమంది అబ్రాడ్‌కి పని చేస్తారు. మనం పని చెయ్యం. మనకు అవసరం లేదు. మనకు పిల్లలు లేరు. మనకు వెళ్ళాలని లేదు. మన దగ్గర డబ్బులు లేవు. ఇది ఏది కాదు. అబ్రాడ్ గోల్ అనేది మొన్న బెంగుళూరులో కలిసినప్పుడు సో మెనీ మాస్టర్స్ మన వాళ్ళు ఒక 100 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ అసలు ఎక్స్‌పెక్ట్ చేయని కంట్రీస్ కూడా చెప్పారు. ఇద్దరు ముగ్గురు అసలు. చాలా అద్భుతం కదండీ అసలది. సో ఆ విధంగా పత్రిజీ ఏదైతే ఈ ఇండియాలో ధ్యాన ప్రచారం అయిపోయింది. ఇంక అబ్రాడ్ అని జీకే గారికి చెబితే ఆయన ఎలా యూకే వెళ్ళి ఒక 5 ఇయర్స్ వర్క్ చేసి మళ్ళా యూఎస్‌ని ఆయన ఎంచుకున్నారు. సో మనం కూడా ప్రతి మాస్టరు ఖచ్చితంగా మన మన ఇక్కడ లోకల్ పర్పస్ మనల్ని కనిపించిన తల్లిదండ్రులకు మనం ఇచ్చే కృతజ్ఞతగా ఇచ్చే ఏదైనా ఉంది అంటే వాళ్ళ పట్ల ఆ రుణం తీర్చుకునేది తల్లిదండ్రులు ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి శాకాహారం తెలియచేయండి ఈ అవసాన దశలో. అలాగే ధ్యానాన్ని పరిచయం చేయడం ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళు వినరు, వాళ్ళు అంతేనండి అనడం అనేది సరైన మాట కాదు. నేను ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యాను. వెంటనే నేను నేర్చుకుంటే అన్నట్లుగా మా అమ్మకి చెబితే ఆ రోజే మానేసింది ఆమె. కాకపోతే స్టిల్ వండి పెడుతుంది. ఇంకా వాళ్ళ కాన్సెప్ట్‌లు అర్థం చేసుకోవాలని. నాన్నగారు చాలా తగ్గిచ్చేసిన ఇంకా 17-80 మధ్యన ఏజ్ ఉండి కూడా ఇంకా తినాలి అనే జిహ్వా చాపల్యం అంటే మనసుని జయించకపోవడం. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు కాబట్టి మనం గట్టిగా చెప్పలేము. సో ఓకే. దే విల్ టేక్ అనదర్ బర్త్ డే మేబీ అక్కడ నేర్చుకోవచ్చు. లేదంటే ఈలోపే అవ్వచ్చు ఏదేమైనా. సో అది మనం చేయాల్సిన పనులు తల్లిదండ్రులకి తెలియచేయటం, మన కుటుంబ సభ్యులకి పరిచయం చేయటం. ఈరోజు జీకే గారి కుటుంబ సభ్యులు వంశవృక్షం ఏదో మర్రి చెట్లాగా ఎంతమంది ఉంటే అంతమంది పుట్టిన బేబీ వరకు అందరూ ప్యూర్ వెజిటేరియన్స్, మెడిటేటర్స్, మెడిటేషన్‌ని స్ప్రెడ్ చేయటానికి వెళ్ళే మాస్టర్స్. సో అంత అద్భుతమైనని ఆయన ఒక మనిషి తీసుకున్నారంటే మనం ఎందుకు తీసుకోలేం? సో ఖచ్చితంగా మనందరిలో జీకే గారిలాగా, పత్రి గారిలాగా ఇంకా ఎందరో గ్రేట్ మాస్టర్స్ లాగా ఉండేంత అద్భుతమైన ఎనర్జీ ఉంది ఈ కాన్షియస్‌కి, చైతన్యానికి. అంత అద్భుతమైన చైతన్యం ఉంది. కాబట్టి అనుకుని చెయ్యడమే చాలా ఇది. అనుకోవడమే తప్ప అసలు అనుకోకుండా నేను ఇంతే అనుకుంటే అంతే ఉంటాము. నేను పిల్లకాలమే ఈదుతానంటే అక్కడే. నేను స్విమ్మింగ్ పూల్‌లోనే ఈదకొడతానంటే అక్కడే. నేను సముద్రాన్ని ఈదుతానంటే ఎంతమంది లేరండి. ఎర్ర సముద్రాన్ని ఈదారు, ఆ సముద్రాన్ని దాటెళ్లారు, ఇలా చేశారని ఆడవాళ్ళని కూడా మనకి పేపర్‌లో వస్తూ ఉంటది న్యూస్‌లో. సో ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఇది మనం అర్థం చేసుకొని మనం సాధించలేనిది లేదు. ఎందుకంటే మనం పత్రి గారు చెప్పినట్లుగా మనం అక్కడ నుంచి ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి దిగి వచ్చిన దేవతలము. కాబట్టే మనకి మనమే నేను భగవంతుడిని అని నమ్మాలి. నాలో భగవంతుడు ఉన్నాడు కదా! నేనే భగవంతుడిని అది నమ్మండి. బలంగా నమ్మితే ఆటోమేటిక్‌గా ఆ యొక్క చైతన్యం విస్తరిస్తూనే ఉంటుంది. మనల్ని మనం కాదు అనుకుని ఇలా తగ్గించుకునే కొద్దీ మన చైతన్యం కుంచుకుపోతుంది. మన చైతన్యం విస్తృతం అయ్యే కొద్దీ మన యొక్క మాస్టరీ పెరుగుతూ ఉంటది. వీటన్నింటికి తోడు ప్రాపంచిక జీవితంలో ఉండే అసూయ, ద్వేషాలతో పాటు అసూయ అనేది చాలా డేంజర్ అయినది. ఎవరిని చూసి వాళ్ళని జెలసీ ఫీల్ అవ్వడం, వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు ఎదుగుతారో అనుకోవడం, ఇలాంటి క్వాలిటీస్ దేవతా లక్షణాలు కాదు. వీటన్నిటిని నెమ్మదిగా మనం వదిలించుకుని మన పక్కనున్న వాళ్ళు కూడా ఎదగాలి. అది జంతువైనా, చెట్టైనా, మనిషి అయినా ఏదైనా వాళ్ళు జీవించాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు మాస్టరే, వాళ్ళు చైతన్యమే, వాళ్ళు భగవంతుడే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం ఎదుగుతాం. కాబట్టి సరికాని ప్రాపంచికంగా ఉండే ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ స్పిరిచువాలిటీలో అసలు పని చెయ్యవు. మన ఎదుగుదలకి అది పెద్ద గొడ్డలి పెట్టు. కాబట్టి వాటిని విడిచిపెట్టి ఈరోజు జీకే గారు జ్ఞానం ఇచ్చే దగ్గర ఎక్కడా దాచుకోరు. ఆయన అంత అద్భుతంగా వెళ్ళిపోతారు. అన్ని విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి. పత్రి గారిని చూసిన వాళ్ళు ఉంటారు మీలో చాలామంది. మాకు చాలా తక్కువ ఇది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఆయనైనా అంతే. మరి ఎంత ప్రేమ స్వరూపం దగ్గర ప్రేమ, జ్ఞానం ఇచ్చే దగ్గర జ్ఞానము
ఏదైనా చెప్పేటప్పుడు కటువుగా చెప్పాలంటే కటువుగా ఇన్ని విషయాలు గురువు ఎలా ఉండాలో అన్ని డైమెన్షన్స్ ఉన్న మాస్టర్స్‌తో మనం వర్క్ చేస్తున్నాము. సో, ఆ జ్ఞానాన్ని చక్కగా ఆచరణలో పెట్టి మీరెవరైతే L1 కంప్లీట్ చేసుకున్నారో, సో, ప్రతీదీ మన జీవితంలో ఆచరణ చేయటమే ప్రాక్టికాలిటీ. ఈరోజు మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం అంటే నేను నా లైఫ్‌లో ఇంకా చాలా ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసినయి. నాకెప్పుడు కూడా నేను ఇంప్లిమెంట్ చెయ్యందే నేను ఎవరికీ చెప్పడానికి సాహసించనండి. ఇష్టపడను నేను. యాస్ ఎ టీచర్ కూడా నేను అబద్ధం చెప్తూ నా పిల్లలకి చెప్పకూడదంటే వాళ్ళు వినరు. అది అవ్వదు. ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. కానీ కొన్ని సందర్భాలుంటాయి. ఎక్కడ అవసరమో అక్కడ ఖచ్చితంగా అశ్వత్థామ హతః అని ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. కాబట్టి ఇది మన యొక్క విచక్షణ, మన కామన్ సెన్స్. పత్రి గారు చెప్పినట్టుగా ఫైనల్‌గా కామన్ సెన్స్ ఒక్కటుంటే అద్భుతంగా జీవించొచ్చు అనే దానికి కూడా మనం మనం తెలుసుకోవచ్చు. సో, ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్నిచ్చిన ఈ గ్రూపు నాకు గుర్తులేదు సారీ. ముఖ్యంగా సునీత మేడం నాకు నిన్న కాల్ చేసి చెప్పారు రాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాస్టర్స్ అందరికీ కూడా థాంక్స్ ఎ లాట్.